పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. దేశవ్యాప్తంగా వాతావరణం విలయ తాండవం చేస్తోంది. ముంబైలో కురుస్తోన్న కుంభవృష్టి వానలకు చెంబూర్లో భారీ చెట్టు స్కూల్ బస్పై పడి ఒక విద్యార్థి మృతి చెందాడు. అటు ఉత్తరాదిన ఎండల తీవ్రతకు మంచు కొండలు కరిగిపోయి హిమాచల్లో ఆకస్మికంగా వరదలు పోటెత్తుతూ ఉండగా ఉత్తరాఖండ్లో అలకనంద నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇక అసోంలో వర్షాల ధాటికి ఇళ్లు వంతెనలు కొట్టుకుపోతున్నాయి. ముంబై నగరాన్ని నైరుతి రుతుపవనాలు వణికిస్తున్నాయి. చెంబూరులో ఘోర ప్రమాదం జరిగింది. 3 రోజులుగా పడుతున్న వానలకు భారీ చెట్టు రోడ్డుపై వెళ్తున్న స్కూల్ బస్సుపై ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదంలో బస్సులో ఉన్న ఒక విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 10 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే స్పందించి 12 మంది పిల్లల్ని సురక్షితంగా బయటకు తీశారు. ప్రమాదకరంగా ఉన్న చెట్టును తొలగించమని ఎన్నిసార్లు మొత్తుకున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రకృతి సమతుల్యత దెబ్బతినడంతో దేశంలో సరికొత్త విపత్తులు ముంచెత్తుతున్నాయి. ఉత్తరాదిన రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఎండల తీవ్రతకు హిమాలయాల్లోని మంచుకొండలు శరవేగంగా కరిగిపోతున్నాయి. దీనివల్ల హిమాచల్ ప్రదేశ్ లోని లాహౌల్ లోయలో ఊహించని విధంగా ఆకస్మిక వరదలు పోటెత్తాయి. నదులు, వాగులు ఉగ్రరూపం దాల్చడంతో కీలకమైన మనాలి లేహ్ నేషనల్ హైవే పలుచోట్ల కొట్టుకుపోయింది. హఠాత్తు వరదల ధాటికి బ్రిడ్జిలు, రోడ్లు ధ్వంసమై ఉదయపూర్, మాయర్, స్పితి లోయలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. సరిహద్దు రహదారుల సంస్థ సిబ్బంది రాత్రింపవళ్లు శ్రమించి తాత్కాలిక వంతెనల్ని నిర్మిస్తున్నారు. వరదలు మనాలిలో తీవ్ర విషాదాన్ని నింపాయి. ఇక్కడికి టూర్కు వచ్చిన ఓ 14 ఏళ్ల బాలిక మనల్సు నాలలో వచ్చిన వరద ఉధృతికి కొట్టుకుపోయి బియాస్ నదిలో శవమై తేలింది. ఉత్తరాఖండ్ లోనూ వరుణుడి ప్రతాపం కొనసాగుతోంది. భారీ వర్షాల కారణంగా రుద్రప్రయాగ్ దగ్గర అలకనంద నది ప్రమాదకరంగా ఉప్పొంగి ప్రవహిస్తోంది. నీటి మట్టం రికార్డు స్థాయిలో పెరగడంతో నది ఒడ్డున ఉన్న ఘాట్లన్నీ పూర్తిగా మునిగిపోయాయి. రాబోయే 4 రోజుల పాటు ఉత్తరాఖండ్ లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన ఐఎండీ చార్ధామ్ యాత్రకొచ్చిన భక్తులు నదుల వద్దకు వెళ్లకూడదని స్పష్టం చేసింది. ఈశాన్య రాష్ట్రం అస్సాంలోనూ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చిరాంగ్ జిల్లాలో కురుస్తున్న కుంభవృష్టి వానలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కోక్రాజార్లో వరద తాకిడికి ఓ వంతెన దెబ్బతినగా నదీ తీరాల్లో తీవ్రమైన భూకోత కారణంగా 14 కుటుంబాలు తమ ఇళ్లను కోల్పోయి రోడ్డున పడ్డాయి. బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.